Hi everyone, welcome to our channel Learn with Sindhu. Today you are going to listen to a reading from 8th class English, Unit 1, and the name of the reading is Letter to a Friend. Actually, Ramesh and Suresh were friends. Ramesh wrote this letter to his friend Suresh, and the name of the reading is Letter to a Friend. So, who was writing the letter? Ramesh. And he was writing the letter to his friend Suresh. Let's see what he wrote in this letter. And before starting writing the letter, we have to enter the name of the place which we are living at the right side corner. So right side corner, పైన right side cornerలో మనం ఏ ప్లేస్ నుంచి లెటర్ రాస్తున్నామో ఆ ప్లేస్ నేమ్ కామా దాని కింద డేట్ని మెన్షన్ చేయాలి. మనం ఇక్కడ చూసినట్లయితే and the place వచ్చేసి హైదరాబాద్ and date 12/11/2012. Dear Suresh, this is Ramesh. I apologize for not meeting you during your visit to Hyderabad last week. Unfortunately, I had a meeting in my office. I remember how we enjoyed our childhood days in Manikonda village. Every day we played together in our garden. Our family was very big. There were 12 members in our family. I remember how we played in the moonlight. Our grandma used to give us fruit and biscuits. Our grandpa used to tell us fairy tales about the princess, warriors and the village boys. So here Ramesh was writing to his friend Suresh. Dear Suresh, this is Ramesh. ప్రియమైన సురేష్. సో డియర్ అనేది మనం పర్సనల్ లెటర్స్లో యూస్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ రమేష్, నేను రమేష్ని. ఐ అపాలజైజ్ ఫర్ నాట్ మీటింగ్ యూ డ్యూరింగ్ యువర్ విజిట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్ పోయిన వారం నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడు నిన్ను కలవలేకపోయాను. సో ఐ అపాలజైజ్ అంటే టు టెల్ సమ్వన్ దట్ యు ఆర్ సారీ దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం సారీ చెప్పడానికి అపాలజైజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో నిన్ను కలవలేకపోయినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఇన్ మై ఆఫీస్లో మీటింగ్ ఉనింది. ఐ రిమెంబర్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్లో మన చైల్డ్హుడ్ డేస్ని, మన బాల్యాన్ని మనం ఎలా ఎంజాయ్ చేశామో నాకు గుర్తుంది. ఎవ్రీ డే వి ప్లేడ్ టుగెదర్ ఇన్ అవర్ గార్డెన్. మన గార్డెన్లో ప్రతిరోజు మనం ఆడుకున్నాము. అవర్ ఫ్యామిలీ వాజ్ వెరీ బిగ్. మన కుటుంబం చాలా పెద్దది. సో మా ఫ్యామిలీలో 12 మెంబర్స్ ఉండేవారు. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ ఇన్ ద మూన్ లైట్. ఆ వెన్నెల కాంతిలో, చంద్రుని వెలుతురులో మనం ఎలా ఆడుకున్నామో నాకు గుర్తుంది. అవర్ గ్రాండ్మా యూజ్డ్ టు గివ్ అస్ ఫ్రూట్ అండ్ బిస్కెట్స్. గ్రాండ్మా బిస్కెట్స్ అలాగే ఫ్రూట్స్ ఇచ్చేవారు. గ్రాండ్ఫా యూజ్డ్ టు టెల్ అస్ ఫెయిరీ టైల్స్ అబౌట్ ద ప్రిన్సెస్. ఫెయిరీ టైల్స్ అంటే రకరకాల కథలు చెప్పేవారు. ప్రిన్సెస్, వారియర్స్ అండ్ ద విలేజ్ బాయ్స్. ప్రిన్సెస్ రాజులు, యువరాజుల గురించి, వారియర్స్ సోల్జర్స్ గురించి, విలేజ్ బాయ్స్ గురించి రకరకాల కథలు చెప్పేవారు. దట్ మీన్స్ హియర్ రమేష్ రీకాల్డ్ హౌ దే ఎంజాయ్డ్ దేర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్లో వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో రమేష్ ఇక్కడ రీకాల్ చేశాడు, తిరిగి గుర్తు తెచ్చుకుంటూ లెటర్ రాశాడు. నౌ ఐఎమ్ వర్కింగ్ అట్ మైక్రోసాఫ్ట్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, హైదరాబాద్, యాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఐఎమ్ మ్యారీడ్ అండ్ వీ హ్యావ్ ఏ చైల్డ్. మై వైఫ్ వర్క్స్ అట్ డెల్, హైదరాబాద్, యాజ్ ఏ సిస్టమ్ అనలిస్ట్. You know the city life is quite busy. We start in the morning, leave our child at the baby care center and come back in the evening with faded faces. We hardly find time to sit together. How disgusting. We work with computers, think like computers and live like computers. We have forgotten our family. So, Ramesh was explaining his lifestyle to Suresh and what he was doing and what about his family like this. Now, I'm working at Microsoft, a software company, Hyderabad. రమేష్ చెప్తున్నాడు, లెటర్లో రాశాడు ఏమని, నేను ఇప్పుడు హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను.
ఏ వర్క్ చేస్తున్నారంటే కంప్యూటర్ ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ మ్యారీడ్, వీ హ్యావ్ ఏ చైల్డ్, నాకు పెళ్ళయింది, ఒక చైల్డ్ కూడా ఉన్నాడు. మై వైఫ్ వర్క్స్ అట్ డెల్, మా భార్య డెల్ అనే కంపెనీలో వర్క్ చేస్తుంది యాజ్ ఎ సిస్టమ్ అనలిస్ట్. అండ్ నీకు తెలుసు కదా, సిటీ లైఫ్ ఈజ్ క్వైట్ బిజీ, సిటీ జీవితం చాలా బిజీగా ఉంటుంది. వి స్టార్ట్ ఇన్ ద మార్నింగ్, మేము మార్నింగ్ స్టార్ట్ అవుతాము, లీవ్ అవర్ చైల్డ్ ఎట్ ద బేబీ కేర్ సెంటర్. సో పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు లేనప్పుడు పిల్లలని బేబీ కేర్ సెంటర్ పిల్లలని జాగ్రత్తగా చూసుకునేటటువంటి అక్కడ వదులుతాము, ఆ ప్లేస్లో వదులుతాము. అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ విత్ ఫేడెడ్ ఫేసెస్. ఫేడెడ్ అంటే వెరీ టైర్డ్, చాలా అలసిపోయి, పేల్, వెరీ టైర్డ్ అండ్ పేల్, అలాంటి పాలిపోయి అలాంటి ముఖాలతో ఈవినింగ్ ఇంటికి వస్తాము. వి హార్డ్లీ ఫైండ్ టైమ్ టు సిట్ టుగెదర్. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నాట్, మాకు కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఉండదు. హౌ డిస్గస్టింగ్ కదా. వి వర్క్ విత్ కంప్యూటర్స్, మేము కంప్యూటర్స్తో పనిచేస్తాము. థింక్ లైక్ కంప్యూటర్స్ లాగా ఆలోచిస్తామంటే మెషిన్ లాగా. అండ్ లివ్ లైక్ కంప్యూటర్స్ లాగే నివసిస్తున్నాము. వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీని, మా కుటుంబాన్ని మేము మర్చిపోయాము అని రమేష్ రాశాడు. I remember how we played gilli danda, hide and seek and kabaddi. We went for swimming in our local tank every Sunday. Here we live in an apartment where there is no room to play. Our flat is our world, just like a well for a frog. The world remains unheeded. I remember how we played gilli danda. Gilli danda ante మా ఏరియాలో చిల్లా కట్ట, బెల్లం కూడా సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ దట్. బట్ గిల్లి దండ ఇంతకుముందు ఆడేవాళ్ళు కదా, ఇప్పుడు మరి ఆడుతున్నారో లేదో. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ గిల్లి దండ. మనం గిల్లి దండ ఎలా ఆడేవాళ్ళము. హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు, కబడ్డీ, ఇవన్నీ నాకు గుర్తున్నాయి. వీ వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్ ఎవ్రీ సండే. ప్రతి సండే మనం మన స్థానిక చెరువులోని, లోకల్గా ఉండేటటువంటి చెరువులో స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళం. హియర్ వి లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ వేర్ దెర్ ఈజ్ నో రూమ్ టు ప్లే. రూమ్ అంటే ఇక్కడ ప్లేస్ అని అర్థం. ఇప్పుడు మేము అపార్ట్మెంట్లో నివసిస్తాము, ఇక్కడ ఆడుకోవడానికి ఎలాంటి ప్లేస్ ఉండదు. అవర్ ఫ్లాట్ ఈజ్ అవర్ వరల్డ్. ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో వేరియస్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, మా ఫ్లాటే మా ప్రపంచం. జస్ట్ లైక్ ఏ వెల్ ఫర్ ఎ ఫ్రాగ్. కప్పకి, బావిలో నివసిస్తున్న కప్పకి బావే ప్రపంచం. ద వరల్డ్ రిమైన్స్ అన్హీడెడ్. సో బయట ఉన్న ప్రపంచం అంతా కూడా, అన్హీడెడ్ అంటే యాక్చువల్గా నెగ్లెక్టెడ్ అన్నట్లు అర్థం అన్నమాట. సో వాళ్ళ ఫ్లాటే వాళ్ళకి ప్రపంచం అని చెప్తున్నాడు. హౌ హ్యాపీ వి వర్ ఇన్ అవర్ స్కూల్. We used to sit in the same row, did all the work together and took part in the events. I remember how Padmanabhaya sir, our class teacher, appreciated us when we got the first prize in district science fair. I remember we went on a picnic to Koil Sagar. There we went boating. Our tour to Srisailam was memorable. Still I remember the green hills full of trees that almost touched the sky. I remembered the roaring of the Krishna river at the dam. There is nothing here. I wonder at my child's silence. He always sits in front of the computer and plays games, never caring for anyone. See, రమేష్ చెప్తున్నాడు, హౌ హ్యాపీ వి వర్ ఇన్ అవర్ స్కూల్. మన స్కూల్లో ఉన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. వి యూజ్డ్ టు సిట్ ఇన్ ద సేమ్ రో. ఒకే వరుసలో కూర్చునే వాళ్ళం. డిడ్ ఆల్ ద వర్క్ టుగెదర్. వర్క్ అంతా కలిసి చేసుకునే వాళ్ళం. అండ్ టుక్ పార్ట్ ఇన్ ద ఈవెంట్స్. కొన్ని ఈవెంట్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఐ రిమెంబర్ హౌ పద్మనాభయ్య సార్ అవర్ క్లాస్ టీచర్ మనల్ని డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్లో మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఎలా అప్రిషియేట్ చేశారో నాకు ఇంకా గుర్తుంది. ఐ రిమెంబర్ వి వెంట్ ఆన్ ఎ పిక్నిక్ టు కోయిల్ సాగర్. మనం కోయిల్ సాగర్కి పిక్నిక్ వెళ్ళాము. అక్కడ మనం వి వెంట్ బోటింగ్కి వెళ్ళాము. అండ్ అవర్ టూర్ టు శ్రీశైలం వాజ్ మెమరబుల్. మనం శ్రీశైలం టూర్కి వెళ్ళాం కదా, దట్ వాజ్ మెమరబుల్. అది చాలా గుర్తుంచుకోదగినటువంటి టూర్. స్టిల్ ఐ రిమెంబర్ ద గ్రీన్ హిల్స్ ఫుల్ ఆఫ్ ట్రీస్ దట్ ఆల్మోస్ట్ టచ్డ్ ద స్కై. అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చని కొండలు దాదాపు అవి ఆకాశాన్ని అంటుతున్నాయా
ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తులో ఉన్న ఆ గ్రీన్ హిల్స్ నాకు గుర్తున్నాయి. ఐ రిమెంబర్ ద రోయరింగ్ ఆఫ్ ద కృష్ణా రివర్ అట్ ద డ్యామ్ దగ్గర కృష్ణా రివర్ పరవళ్ళు తొక్కుతూ సౌండ్ చేసుకుంటూ గర్జిస్తున్నట్లుగా నాకు ఇంకా గుర్తుంది. దెర్ ఈజ్ నథింగ్ హియర్, ఇక్కడ ఏమీ లేదు. ఐ వండర్ అట్ మై చైల్డ్ సైలెన్స్. మా అబ్బాయి చాలా నిశ్శబ్దంగా ఉంటాడు, అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ప్లేస్ గేమ్స్, నెవర్ కేరింగ్ ఫర్ ఎనీవన్. వాడెప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ, నెవర్ కేరింగ్ ఫర్ ఎనీవన్, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏంటి చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఏంటి పట్టించుకోడు అని రమేష్ తన ఫీలింగ్స్ని సురేష్తో లెటర్ ద్వారా షేర్ చేస్తున్నాడు. సో మనం గమనించినట్లయితే ప్రజెంట్ జనరేషన్లో, ముందు జనరేషన్లో వాళ్ళు అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా ఆడుకునేవాళ్ళు, నలుగురితో మింగిల్ అయ్యేవాళ్ళు. సో వచ్చే కొద్దీ జనరేషన్ మారుతూ వచ్చే కొద్దీ పిల్లల యాక్టివిటీస్లో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ లైఫ్ స్టైల్లో అన్నిట్లో చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు చాలామంది పిల్లల్ని మనం గమనిస్తే ఎప్పుడు మొబైల్ ముందు, టీవీ ముందు, కంప్యూటర్, ల్యాప్టాప్ వీటి ముందు వాళ్ళు గడిపే సమయం ఎక్కువైపోతుంది. సో హియర్ రమేష్ వాజ్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. I remember the happy moments when our uncle visited us. He brought toys and fruit for us. Our aunt brought me a new dress for Dasara. How we enjoyed Deepavali. Still I hear the sound of crackers. I can see the rockets flying into the sky, making the night full of light. Where are those days? My child doesn't know his uncle or aunt. For him, uncle and neighbor are the same. I remember the happy moments when our uncle visited us. మన అంకుల్ మనల్ని విజిట్ చేసిన ఆ హ్యాపీ మూమెంట్స్ నాకు గుర్తున్నాయి. He brought toys and fruit for us. ఆయన మన కోసం టాయ్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చారు. Our aunt brought me a new dress for Dasara. మన ఆంటీ దసరాకి కొత్త బట్టలు తీసుకొచ్చారు. How we enjoyed దీపావళి ఎంత బాగా ఎంజాయ్ చేశాము. Still I heard the sound of crackers. ఆ క్రాకర్స్, ఆ రాకెట్స్ స్కైలోకి వెళ్తూ, మేకింగ్ ద నైట్ ఫుల్ ఆఫ్ లైట్. సో దీపావళి అంటే అమావాస్య రోజు వస్తుంది, చాలా చీకటిగా ఉంటుంది. ఆ రోజు ఈ క్రాకర్స్ వీళ్ళు పేల్చినప్పుడు, రాకెట్స్ ఆకాశంలోకి వెళ్తుంటే ఆ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఇతనికి గుర్తున్నాయని చెప్తున్నాడు. వేర్ ఆర్ దోస్ డేస్, ఆ రోజులన్నీ ఎక్కడ ఏమయ్యాయి. మై చైల్డ్ డజంట్ నో హిజ్ అంకుల్ ఆర్ ఆంట్. మా బాబుకి ఆర్ చైల్డ్ బిడ్డకి తన అంకుల్ ఎవరు, ఆంటీ ఎవరో తెలీదు. ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. వానికి అంకుల్ అంటే మనం మామయ్యని కానీ బాబాయిని కానీ అంకుల్ అని పిలుస్తాం కదా, అంకుల్ ఒకటే, అలాగే నైబర్ ఇరుగు పొరుగు నివసించే వాళ్ళు ఒకటే. ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్స్లో ఒకరు ఇంటికి ఇంకొకరు విజిట్ చేయడం అనేది తగ్గిపోయింది. అలాగే ఆప్యాయంగా చిన్నాన్న, చిన్నమ్మ, బాబాయ్, పిన్ని ఇలాంటి పిలుపులు తగ్గిపోయాయి. సో వాళ్ళు బ్లడ్ రిలేటివ్స్ అయినా, ఏ రిలేటివ్స్ అయినా అంకుల్ ఆంట్, నైబర్స్ అయినా అంకుల్ ఆంట్ అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. సో తరచుగా కలుసుకుంటూ ఉంటే పిల్లలకి కూడా వీళ్ళు వాళ్ళు ఎవరు అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇతను చెప్తున్నాడు, ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. Sometimes I think of our childhood days. I think of grandparents, uncles, brothers, sisters. So Ramesh was remembering everyone. తన చైల్డ్హుడ్ డేస్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళందరి గురించి నేను ఆలోచిస్తాను అని చెప్తున్నాడు. We missed them. We missed the joy of the family. We missed their company. We are missing many things in this busy life. సో రమేష్ చెప్తున్నాడు, వి మిస్డ్ దెమ్, వారందరినీ మిస్ అవుతున్నాము. వి మిస్డ్ ద జాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబంలోని సంతోషాన్ని మిస్ అవుతున్నాము. వారి కంపెనీ మిస్ అవుతున్నాం, వారితో గడిపే సమయం ఉండట్లేదు. ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కటి మనం వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. ఈ బిజీ జీవితంలో చాలా విషయాలను మనం మిస్ అవుతున్నాము అని రమేష్ హీ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దిస్. Suresh, I don't know where those gardens have gone, those fairy tales, those fruit, those words of love and affection.
We have lost our real life in this unreal world. సురేష్తో చెప్తున్నాడు, సురేష్కి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు లెటర్ ద్వారా. సురేష్, ఐ డోంట్ నో వేర్ దోస్ గార్డెన్స్ హ్యావ్ గాన్. ఆ గార్డెన్స్ అన్నీ ఏమయ్యాయి? ఆ ఫెయిరీ టైల్స్, ఆ ఫ్రూట్స్, ఆ వర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ ప్రేమ అభిమానంతో కూడుకున్నటువంటి ఆ మాటలు, పలకరింపులు, ఆప్యాయతలు ఇవన్నీ ఏమయ్యాయో నాకు తెలీదు. వీ హ్యావ్ లాస్ట్ అవర్ రియల్ లైఫ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్. ఇప్పుడు ఆ ఆప్యాయతలు, పలకరింపులు అవన్నీ కోల్పోయి, సో ఇప్పుడు ఏంటంటే అన్నీ ఫేక్ స్మైల్స్, ఫేక్ షేక్ హ్యాండ్స్, ఫేక్ మీటింగ్స్. సో ఈ అన్రియల్ వరల్డ్లో నిజమైన జీవితాన్ని మనం కోల్పోయాము. ఎనీహౌ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ టైమ్ టు రైట్ టు యూ. ప్లీజ్ కమ్ టు మీ. లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. ఎనీహౌ, ఏదేమైతేనేమి నీకు లెటర్ రాయటానికి సమయం కేటాయించగలిగినందుకు నాకు హ్యాపీగా ఉంది. ప్లీజ్ కమ్ టు మీ, ఒకసారి నా దగ్గరికి రా. లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. మన బాల్యంలో మనం ఎంత సంతోషంగా గడిపామో అవన్నీ గుర్తు తెచ్చుకుందామని రమేష్ wrote this letter of apology to Suresh for not meeting him during his visit to Hyderabad. సురేష్ హైదరాబాద్ని విజిట్ చేసినప్పుడు రమేష్ తనని కలవలేకపోయాను అని అపాలజీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేస్తూ, అలాగే తన చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నింటినీ గుర్తు చేసుకుంటూ, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ తన ఫ్రెండ్ అయిన సురేష్కి ఈ లెటర్ రాశారు. That is about letter to a friend. And let's see the question and answers, children. How did Suresh and Ramesh spend their time? సురేష్ అండ్ రమేష్ వారి టైంని వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు? సురేష్ అండ్ రమేష్ ఎంజాయ్డ్ దేర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్. దే ప్లేడ్ టుగెదర్ ఇన్ దేర్ గార్డెన్. దే ప్లేడ్ గిల్లి దండా, హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ. They went for swimming in their local tank every Sunday. They spent their time happily listening to the tales told by their grandpa. సో ఆల్రెడీ మీకు లెసన్లో రీడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో లిజన్ టు కేర్ఫుల్లీ అండ్ నోట్ డౌన్ ద ఆన్సర్స్. వై డిడ్ ఇంకా మీరే ఓన్గా ఆన్సర్స్ రాసారంటే ఇంకా మంచిదే. అండ్ ద సెకండ్ క్వశ్చన్, వై డిడ్ రమేష్ ఫ్యామిలీ మూవ్ టు ద సిటీ? ఎందుకు రమేష్ ఫ్యామిలీ సిటీకి మూవ్ అయ్యారు? బోత్ రమేష్ అండ్ హిజ్ వైఫ్ గాట్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. వారిద్దరికీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ వచ్చింది కాబట్టి సో దేర్ ఫ్యామిలీ మూవ్డ్ టు హైదరాబాద్. వాట్ చేంజ్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ రమేష్? సో రమేష్ చైల్డ్హుడ్కి ఇప్పటికి ఎలాంటి చేంజ్ వచ్చింది? రమేష్ సిటీ లైఫ్ ఈజ్ వెరీ బిజీ. Both Ramesh and his wife start in the morning, leave their child at the baby care center and come back in the evening with faded faces. They don't have any time to sit together. Ramesh works with computers, thinks like computers and lives like computers. He feels that the city life is very disgusting. Do you think Ramesh is happy in the city? Why? ఈ లెటర్ని బట్టి చూస్తుంటే రమేష్ హ్యాపీగా ఉన్నాడని అనిపిస్తోందా సిటీలో? నో, ఐ డోంట్ థింక్ రమేష్ ఈజ్ హ్యాపీ ఇన్ ద సిటీ. హీ డజంట్ లైక్ హిస్ బిజీ సిటీ లైఫ్. హీ థింక్స్ దట్ దే ఆర్ లీడింగ్ ఏ మెకానికల్ లైఫ్, రైట్? హీ హ్యాస్ లాస్ట్ ఆల్ ద ఎంజాయ్మెంట్ ఇన్ హిస్ సిటీ లైఫ్. హీ ఫీల్స్ దట్ హీ హ్యాస్ లాస్ట్ ద రియల్ లైఫ్ ఇన్ ద అన్రియల్ వరల్డ్. హెన్స్ వీ కెన్ థింక్ దట్ హీ ఈజ్ అన్హ్యాపీ ఇన్ ద సిటీ. వాట్ మేడ్ రమేష్ రైట్ టు సురేష్? ఎందుకు రమేష్ సురేష్కి లెటర్ రాశాడు ఇప్పుడు? రమేష్ డిడెంట్ మీట్ సురేష్ డ్యూరింగ్ హిజ్ విజిట్ టు హైదరాబాద్. సో యాక్చువల్లీ రమేష్ హ్యాడ్ ఏ మీటింగ్ ఇన్ హిజ్ ఆఫీస్, సో హీ కుడెంట్ మీట్ హిజ్ ఫ్రెండ్ సురేష్. దిస్ మేడ్ రమేష్ రైట్ టు సురేష్. నాట్ ఓన్లీ దట్, రమేష్ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ అబౌట్ హిజ్ బిజీ లైఫ్. సో రమేష్ wrote a letter to సురేష్. So this is about our reading today and thank you for watching, and if you like this video please do subscribe to our channel.